శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద పెను ప్రమాదం సంభవించింది. తిరుపతి వెళ్తున్నటువంటి కావేరీ బస్సులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజన్లో పొగలు రావడంతో అలర్ట్ అయ్యారు డ్రైవర్. బస్సును తక్షణమే రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను త్వరగా కిందకు దించేశారు. అందరూ దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా తిరుపతి వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు అలుముకోవడం, డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కనే నిలపడం, ప్రయాణికులందరినీ నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులతో సహా అందరినీ లేపి బయటికి త్వరగా కూడా దించేసినటువంటి వైరంలో 36 మంది ప్రాణాలు రక్షించినట్లయింది. ఒకవేళ డ్రైవర్ నిప్పును మరి ముఖ్యంగా మంటలను పూర్తి స్థాయిలో గమనించకపోతే, సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోతే మాత్రం భారీ స్థాయిలోనే ప్రాణ నష్టం సంభవించి ఉండేది. పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సాగుతున్నటువంటి ఈ పూర్తి స్థాయి దందాలకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కానీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మాత్రం ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. తిరుపతి వెళ్తున్నటువంటి దాదాపు 36 మందితో వెళ్తున్నటువంటి బస్సులో ఇంజన్లో ఒక్కసారిగా పొగలు రావడంతో మాత్రం డ్రైవర్ అలర్ట్ అయ్యారు. బస్సును త్వరగా ఆపడం, అందరూ త్వరగా కిందకి దిగిపోవడం, పూర్తి స్థాయిలో దిగిన కొద్దిసేపటికే బస్సు మొత్తం దగ్ధమైన పరిస్థితులు. ఒక్కసారిగా ప్రయాణికులందరూ షాక్ కి గురవ్వడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చెప్పండి. ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. దాదాపు 36 మంది ప్రాణాలకు పూర్తి స్థాయిలో భంగం వాటిల్లింది. ఎలా చూడొచ్చు అంటే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక పెను ప్రమాదం తప్పింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది ప్రధానంగా కూడా ప్రకాశం జిల్లా రాజుపాలెం, ఇది లోపాడు సమీపంలో ఉంటుంది. హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక విధంగా చెప్పాలి అంటే అసలు పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ఇది. ఈ బస్సు వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్ సంబంధించిన కొందరు డ్రైవర్లు చెప్పారని చెప్పి తెలుస్తుంది. బస్సు ఇంజన్ నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి డ్రైవర్ కి సిగ్నల్ ఇవ్వడంతో డ్రైవర్ అనుమానంతో బస్సు నిలిపివేశారు. నిలిపివేసి ఆయన అప్పటికే ఎమర్జెన్సీ డోర్ తో పాటు మెయిన్ డోర్ ని తెచ్చి ప్రయాణికుల్ని కొంచెం బస్సు ఇబ్బందిగా ఉంటుంది, టెక్నికల్ ప్రాబ్లం లా ఉంది, పొగలు వస్తున్నాయి, వెంటనే మీరు దిగిపోవాలని చెప్పి డ్రైవర్ చెప్పడం జరిగింది. దీంతో ప్రయాణికులందరూ కూడా బస్సు దిగి రోడ్డు పక్కన నిలబడ్డారు. అంతే వెంటనే కూడా బస్సులో మంటలు అడ్డుకొని పూర్తిగా బస్సు దగ్ధమైంది. ఒక విధంగా చెప్పాలంటే అసలు బస్సు ఏమాత్రం డ్రైవర్ అజాగ్రత్తగా ఉన్నా కూడా బస్సు ప్రమాదం జరిగేది, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని చెప్పి అందరూ భయపడ్డారు. ప్రధానంగా మనం గత నెలలో చూసాం, మార్చి నెలలోనే మార్కాపురం దగ్గర కూడా బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఇలాగే అగ్ని ప్రమాదం జరిగింది. సమయానికి గుర్తించకపోవడం, మంటలు అంటుకున్న తర్వాత బస్సు డ్రైవర్ బస్సు నుంచి దూకేయడంతో 14 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అలాంటి ఘటనే చోటు చేసుకోకుండా కూడా కొంచెం అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరు గాయపడలేదు. అందరూ వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. లక్ష్మీనారాయణ, అంటే వారి లగేజ్ తో సహా వారు మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వడానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ సాగినాయా? ఎందుకంటే అర్ధరాత్రి జరిగినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అందరు షాక్ లో ఉన్నారు, నిద్రమత్తులో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా అయితే చాలా కొంతమంది సంబంధించిన వస్తువులు కానీ బ్యాగులు కానీ తగలబడిపోయినట్లే తెలుస్తుంది. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సమాచారం అందడం జరిగింది. వాళ్ళు సంఘటనా స్థలానికి వెళ్లి దగ్ధమవుతున్న బస్సును ఆపివేశారు. ప్రయాణికుల వస్తువులు అయితే చాలా వరకు దగ్ధమైపోయాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కావేరీ ట్రావెల్స్ ఇది అర్ధరాత్రి సమయంలో జరగడంతో కావేరీ ట్రావెల్స్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి అందరినీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళని పంపించడం జరిగింది. అధికారులు మాత్రం ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన విచారణ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు తిరుపతి అంటే దాదాపు 600 కిలోమీటర్ల దూరం. బస్సు కండిషన్ బాగానే ఉందా లేదా టెక్నికల్ ప్రాబ్లమా, అకస్మాత్తుగా అసలు మంటలు ఎందుకు వచ్చాయి, ప్రస్తుతం ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, ఇంజన్ వేడెక్కిందా లేదంటే బస్సులో ఏమైనా ఇంజన్ ఆయిల్ మార్చడం కానీ లక్ష్మీనారాయణ, అసలు బస్సులో సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉంది? బస్సు యొక్క ఫిట్నెస్ కి సంబంధించినటువంటి ఏమైనా విచారణ జరుగుతుంది ఆ కోణంలో? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
ప్రస్తుతం అయితే నిన్న జరిగిన బస్సు ఘటనలో మాత్రం బస్ సేఫ్టీ మెజర్స్ అంటే బస్సు అన్ని లైసెన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, వాళ్ళకి పర్మిట్ లైసెన్స్ కూడా అంతా ఉంది. కాకపోతే అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన సమాచారం అయితే మనకి రాలేదు. ప్రధానంగా కూడా విచారణ జరిగిన తర్వాత మాత్రమే ఏ విషయాలైనా కూడా బయటకు వస్తాయి. ఇప్పుడైతే ఏ ప్రమాదం జరగకపోవడంతో అధికారులు కూడా ప్రమాదం తప్పింది, బస్సుకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి కావాల్సిన పర్మిషన్ కూడా ఉందని చెప్తున్నారు. ఎస్ రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ తాజాగా జరుగుతున్నటువంటి ప్రమాదాలలో బారిన పడి మృత్యువాత పడుతున్నటువంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొంతవరకు చెప్పుకోవాలంటే బస్సులకు ఉండేటువంటి ప్రైవేట్గా మరి ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఉన్నటువంటి ఫిట్నెస్ సరిగ్గా నిర్వహణ లేకపోవడం, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం, అతి వేగం చేయడం, ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో చేయడం, ఇలాంటి వాటి వల్ల వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బస్సుల ఫిట్నెస్ పైన అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్నామా, శవ పేటికల్లో ప్రయాణం చేస్తున్నామా అనేటువంటి ప్రశ్న ఈ మధ్య కాలంలో అందరి మధ్యలో మెదులుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి, కానీ ప్రాణ నష్టం సంభవించకపోయినా కొంతవరకు ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘటన. తిరుపతి వెళ్తున్నటువంటి కావేరీ బస్సులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజన్ లో పొగలు రావడంతో అలర్ట్ అయ్యారు డ్రైవర్. సో బస్సు పక్కనే తక్షణం ఆపేసి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి త్వరగా అందరూ కిందకి దిగేలా చేశారు డ్రైవర్. కానీ అందరూ దిగిన కొద్దిసేపటికే ఇంజన్ లో అలుముకున్నటువంటి మంటలు బస్సు మొత్తాన్ని కలుముకున్నాయి. సో ఒక్కసారిగా బస్సు మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితులు కనబడ్డాయి. బస్సులో ఉన్నటువంటి చిన్న లగేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకునేటువంటి సమయం కూడా లేకపోవడంతో కొంతవరకు నష్టం కూడా వాటిల్లిన పరిస్థితులు కనబడుతున్నాయి. బస్సు ప్రమాద సమయంలో దాదాపు 36 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డ్రైవర్ సమయ స్ఫూర్తితో వ్యవహరించకపోతే మాత్రం భారీగా ప్రాణ నష్టం సంభవించేది. తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ ప్రాణ నష్టంతో కూడినటువంటి బస్సు ప్రమాదమే నమోదై ఉండేది. కానీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం, ఇంజన్లో వస్తున్నటువంటి పొగను, ఆ మంటను డ్రైవర్ అప్రమత్తతో గమనించడం, ఒక్కసారిగా మాత్రం ప్రాణ నష్టం సంభవించినటువంటి పరిస్థితి. సో నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులు, ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి ప్రయాణికులు బస్సు తగులబడుతున్నటువంటి దృశ్యం చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు మాత్రం వారు అడుగులు వేయడం జరిగింది. సమీపంలో వస్తున్నటువంటి వేరే బస్సులను పట్టుకోవడం, ఇతర ట్రాన్స్పోర్ట్లను పట్టుకొని మాత్రం వారు గమ్యానికి చేరేటువంటి పరిస్థితి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యొక్క ఫిట్నెస్ పైన అనుమానాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా నిర్వహణ లోపం లేకపోవడం, సరైనటువంటి మెజర్స్ ను పాటించకపోవడం, ఫైర్ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, వేసవి కాలం వస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భంలో బస్సుల మీద ఒత్తిడి విపరీతంగా పెరిగేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఇంజన్ మీద పెట్టాల్సినటువంటి దృష్టి, దానికి ఇవ్వాల్సినటువంటి సమయం పైన కొంతవరకు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా జరిగినటువంటి ఈ ఘటన కూడా ఆ అనుమానాలను మరింత బలపరుస్తుంది.